హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారా? ఈరోజు వీడియో అయితే బీరకాయతో పప్పు అనమాట. ఈ సమ్మర్లో చాలా మంచిది. బీరకాయ, సొరకాయ అవి చలవ చేస్తాయి అంటారు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. పప్పు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇక మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి కందిపప్పు కావాలన్నమాట. పప్పు కాబట్టి నేనైతే ఒక 2 టీ గ్లాసులు తీసుకుంటున్నాను పప్పుని. మనమైతే ఫస్ట్ కందిపప్పుని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని వాటర్ పోసుకోండి. కుక్కర్లో కాబట్టి పెద్ద ఎక్కువైతే ఏం పట్టవు, వాటర్ కొంచెమే పడతాయి. ఇక మనం దీంట్లోకైతే పసుపు, అలాగే మనకి టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీరకాయలు అనమాట. సో నేనైతే టమోటాలు ఒక 4 తీసుకున్నాను పెద్దవి. అలాగే పచ్చిమిర్చి కూడా 15 అనమాట. అంటే పచ్చిమిర్చి మీకు కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఉల్లిపాయలు అయితే ఇలాగే కట్ చేస్తాను అనమాట. అంటే సన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసుకునే కన్నా కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ బాగుంటుంది. అంటే మనం తాలింపుల్లో వేయాల్సిన అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ఒకసారి వేసి ట్రై చేయండి. ఇక బీరకాయలు నేను ఒక 2 తీసుకున్నాను. మెయిన్ బీరకాయ పప్పు కాబట్టి బీరకాయ వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆపేస్తాను. సో మనకి ఇంకా విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనము పప్పు గుత్తితో కానీ లేదంటే మజ్జిగ కవంతో కానీ ఇట్లా ఇనుపుకోవాలన్నమాట. మీరు ఇక ఇప్పుడంటే రుచికి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అదనమాట వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి. పప్పు ఎనుపుకున్న తర్వాత మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు పోపు పెట్టుకునే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఎండుమిర్చి నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను. మధ్యలో కట్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. దాంతోపాటు మీరు చిందులపల్లి అనమాట చితగ్గొట్టుకొని వేసుకోండి. లేకపోతే చింది పడతాయన్నమాట మొహం మీద. కంపల్సరిగా అంటే ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది లేదు పప్పులో. చిందులపల్లి ఎక్కువ వాడితే మంచిది అంటారు కాబట్టి హెల్త్కి. ఇంకా మనం లాస్ట్లో ఇంకా కొత్తిమీర అలాగే పుదీనా వేసుకుంటూ సరిపోతుందనమాట. యాక్చువల్గా నేను ఇంగువ వేస్తాను, కానీ ఇంగువ అయిపోవడం వల్ల వేగదనమాట. మనకి తాలింపు వేగిన తర్వాత ఇంకా పప్పులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.